మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ఆలేరు స్టేజ్ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో తెగిపోయిన చెరువు కట్ట మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలంటూ రోడ్డుపై రైతులు బైఠాయించి రైతులు ధర్నా చేపట్టారు. వర్షాకాలంలో గండిపడిన చెరువుకు ఇంతవరకు అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన చేశారు. తక్షణమే అధికారులు స్పందించి ఊరు చెరువును బాగు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ రోజు నుంచి ఒక వారం రోజుల్లోపు పని మొదలు కాకపోతే ఈ ధర్నా కలెక్టర్ ఆఫీస్ లో పెడతామని మీకు అందరూ తెలియజేస్తూ ఇక్కడ మళ్ళీ అధికారులు ఇచ్చిన హామీ మేరకు ఒక వారం రోజులు మనం సమయం తీసుకుని వారం రోజుల తర్వాత ఇక్కడ కనుక కాకపోతే కలెక్టరేట్ కాడ ధర్నా చేస్తామని తెలియజేస్తూ ఈ ధర్నా ముగిస్తా ఉన్నాం. ఇక్కడున్న పెద్దలు అధికారులు పెద్దలు అందరూ చేసి దాన్ని ఆపడం జరుగుతూ ఉన్నది అందరి దృష్టికి రావడం జరిగింది. టెండర్ ప్రక్రియను ఆలోచన చేస్తూ ఒకసారి క్యాన్సిల్ చేసిండు, రెండోసారి క్యాన్సిలేషన్ కూడా రెడీ ఉన్నది. దాన్ని పని మొదలు పెట్టే వరకు మేము హైవేకు మట్టి తీసుకుపోనీయకుండా ఆపాలని గ్రామ పెద్దలందరం కలిసి నిర్ణయించడం జరిగింది. ఏ రోజైతే కట్ట పనులు మొదలైతే ఆ రోజు కూడా హైవే పనులు మొదలైతే ఇది మేము ఒక వారం రోజులు ఈ రోజు నుంచి సోమవారం లోపు పనులు కనుక మొదలు కాకపోతే సోమవారం రోజు మళ్ళీ రాస్తారోక ఇదే ధర్నా కలెక్టరేట్లో చేయడం జరుగుతుంది. ఆ రోజు మా పక్క గ్రామాలైన రాజులకొత్తపల్లి కానీ రావిరాల కానీ మరియు కొత్తూరు కానీ ఈ నరసింహగూడెం కానీ ఈ తెగిన చెరువు కట్టలు అందరం జమై ఆ రోజు కలెక్టరేట్కు ఒక 5-6 వేల మందితో ముట్టడి చేస్తామని మేము కలెక్టరేట్ ముట్టడి చేస్తామని మీ అందరి పత్రికా ప్రయోగం ఒక వారం రోజులు టైం ఇచ్చి చూద్దాం అనేది నిర్ణయించి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కావద్దు, మనం ఎవరిని ఇబ్బంది పెట్టద్దన్న ఉద్దేశంతో మనం ఈరోజు ధర్నా ఆపడం జరిగింది. మరియు సోమవారం రోజు నెక్స్ట్ మండే రోజు వరకు పనులు ఎక్కడ కానీ ఈ 3 గ్రామాలలో పనులు మొదలు కాకపోతే మేము మొత్తానికే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాం. అప్పుడు కూడా వాళ్ళు స్పందించకపోతే నిరాహార దీక్ష కూర్చోవడానికైనా సిద్ధంగా ఉన్నామని మీ అందరి పక్షాన